మనకి లాల్చి కూడా ఇక్కడ వేస్తాం కదా, బ్లాకెట్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరన్నా అడిగితే. అయితే సేమ్ బ్లాకెట్సే, బ్లాకెట్సే, BLACKET బ్లాకెట్స్, చేతి పట్టీలు. వీటికి సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి, ఓకేనా. ఇది కొంచెం కిందకైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి 1.5 ఉండాలా, ఓకేనా. అంతకు మించి ఎక్కువ మనకు అవసరం లేదు. రెండు కట్ చేసుకున్నాం కదా. చూడండి, ఎవరన్నా వచ్చి మనకు ఒక షర్టు కుట్టడానికి మీకు ఎంత పెట్టుబడి అవుతుంది అంటే ఏం చెప్తారు? 40 మీ ఇద్దరికి నేను చెప్పినలే, మీకు కావాలి చెప్పండి. 40 నుంచి 50. వీళ్ళు చెప్పినది విన్నావా? ఎట్లా చెప్పు, 40 నుంచి 50 రూపాయలు అన్నారు. ఓకే, బాగానే ఉంది. ఎందుకు పెట్టుబడి అవుతుంది 40 రూపాయలు? మనం ఒక షర్ట్ కుట్టాలంటే 40 రూపాయలు మనం ఖర్చు పెట్టాలి, డెఫినెట్గా పెట్టాలి. కాలరు, కప్స్, పట్టి వస్తుంది కదా, గుండీలు, కాజాలు, ఆ తర్వాత దారం చెండు, కరెంటు బిల్లు, ఐరన్ బాక్స్ కరెంటు బిల్లు, మొత్తం ఇవన్నీ మనం వేసుకుంటే 40 నుంచి అప్రాక్సిమేట్గా 50 రూపాయలు ఒక షర్ట్ కుట్టడానికి మనకు పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు ఒక చొక్కా కుట్టడానికి మీరు 250 రూపాయలు తీసుకుంటే మీకు వచ్చేది ఎంత? 200 వస్తుంది. ఒక షర్ట్ కుట్టడానికి 250 రూపాయలు తీసుకుంటే 50 రూపాయలు పెట్టుబడి పోయినా నీకు 200 ఉంటుంది, గంట సేపు పని చేసినందుకు, అంతే. చూడు, మార్కింగ్ ఇవ్వండి. ఇటువైపు కనిపిస్తుందా నాకు? రాంగ్ సైడ్. సో నేను ఫస్ట్ ఇదే తీసుకుంటాను, ఓకేనా. అది ఆటోమేటిక్గా కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇటువైపు ఫోల్డింగ్ చేస్తాను కదా, ఇలాగా. మనం ఏం చేసినాము, ఈ లాల్చీకి అయితే ఇటువైపు పీస్ వేసుకొని ఇటువైపు 2 పీస్ వేసుకొని కుట్టేసాం. అవును సార్, ఓకేనా. దీనికి అలా అవసరం లేదు, అంత పని అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఫోల్డింగ్ చేసుకుంటే కనిపించేది కదా. సో అలా కాబట్టి మనం క్లాత్ని డైరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తాం. అలాగని చెప్పి మీరు లాల్చీలో ఇలా ఫోల్డింగ్ చేయకూడదు. అక్కడికి వచ్చిన తర్వాత దారం తెంపుకోకుండా ఇలా తిప్పుకోవాలి మిషన్, ఓకేనా. ఒకటి తీసుకున్నాము, ఇలా వేసేస్తాము, ఇలా కుట్టేయడం ఇంకా అంతే. అర్థమైందా? ఇంకోటి ఆపోజిట్గా దీనికి ఇలా వేసుకుంటాను అంతే. ఇప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. ఇది రాంగ్ అయితే కాదు. ఇంకా నాకు ఈ రాంగ్ మార్కులతో నాకు అవసరమే లేదు. అంటే మీకు అర్థమైతే నేను చెప్పేది, అర్థం కాలేదు సార్ అంటే రాంగ్ మార్కులు వేసుకుంటాను. అక్కడ ఇది కానీ దాని కింద పడింది అనుకో, అయిపోయింది. సూది రీపోతారు. ఇలా వేల మీద నాకు ఎన్నిసార్లు పడినాయో. ఒకసారి అయితే ఈ రెండింటి మధ్యలో ఇరుక్కుపోయింది వేలు, ఇలా పోయింది. ఇదే ఇక్కడ రౌండ్గా రెడ్గా అయిపోయింది మొత్తం. ఇంకా దేని మీద ఎందుకు కొడతారు? కొడతారు కట్, కానీ దాని సిస్టమ్ వేరు చేసుకుంటారు వాళ్ళు, అట్లా అన్నమాట. ఇలాంటిది అయిపోయిందా? చూడండి, 2 ఒకేసారి మనకు అయిపోయాయి, ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ హ్యాండ్ తీసుకున్నా మీ ఇష్టమే. ఇంకా దీని ఏం చేస్తాం మనం, ఇలాగా బయట వైపు తెచ్చుకుంటాం కదా, నార్మల్ వైపు ఇలా తెచ్చుకొని 1 2 అంతే కదా. అది అలా కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫుల్ షర్ట్ వస్తే, హాఫ్ షర్ట్ వస్తుంది, లాల్చీ వస్తుంది, అన్నీ వస్తాయి. పంజాబ్ డ్రెస్ ఈజీగా వచ్చేస్తుంది. అలా ఈజీ, అది చెప్తా కదా నీకు. అంటే నేను ఒకసారి చెప్తే చెప్పండి సార్, ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది.
ఈజీనే సార్ అంటారు మీరు. కానీ అన్ని ఈజీ అని చెప్పట్లేదు మీకు. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ రోజు వచ్చిన ఫీలింగ్కి ఈ రోజు వచ్చిన ఫీలింగ్కి చెప్పండి తేడా. మరి అట్లా సార్ 96046 వాట్సాప్. ఓకేనా సార్ మాకు కూడా ఇలా లాస్ట్ రోజు ఎగ్జామ్ ఉంటుంది సార్. సేమే సార్. ఆన్లైన్లోనే సార్. ఫోన్లోనే ఉంటుంది. లింక్ ఫోన్లోనే ఉంటుంది, మీరేం టెన్షన్ పడక్కర్లా. సబ్జెక్ట్ మీద రావాలి కదా. సబ్జెక్ట్ మీరు అసలు టెన్షనే పడకూడదు. ఓకేనా నేను చెప్తున్నాను కదా. ఈ వీటి గురించి ప్రాక్టికల్ వస్తే బుక్ చదవాల్సిన అవసరం లేదు. తెలియదు 5G కదా, ఇంక ఇప్పుడు ఎవరు అడుగుతారు పాస్వర్డ్? అన్లిమిటెడ్ నెట్ కదా. అవును సార్. మీకు పాస్వర్డ్ కావాలంటే సార్లను అడిగితే చెప్తారనుకుంటా. మేడం గారు మేడం గారిని కాదు, మాకు సార్లు లాగదు ఉంటారు కదా. మనం మరి అక్కడికి వెళ్ళిపోతాం కదా సార్, మాకు లాగదండి. అబ్బా వదిలితే 24 గంటలు వాడేటట్టున్నారు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. పాస్వర్డ్ తెలిస్తే నేను చెప్పేది. అవును సార్. ఓవర్లోకి వేసుకున్నాను. ఓకేనా ఈ రేంజ్లోనే ఉండాలి, నువ్వు ఎక్కువ క్లాత్ లోపలికి పెట్టండి. ఇంకొక సార్ అదొకటేనా? చేసుకుని అది చేసుకుని టైం వేస్ట్ చేయొద్దు. ఇటువైపు తిప్పుతున్నాను కదా. 1 2 కరెక్టేనా? రాంగ్. సార్ మేము ఇంటికి వెళ్తాం కదా, మాకు ఏదో డౌట్ వచ్చి మీరు ఫోన్ చేసి రికార్డ్ రాసుకున్నావా? మరి రికార్డ్ రాసుకుంటే డౌట్ రాకూడదే. ఒకవేళ వస్తే ఫోన్ చేయి. కర్నూలు వచ్చేటప్పుడు ఊరు రావాలి. నాకు అర్థమయ్యే డౌట్ అడగాలి. ఓకేనా? నువ్వు మళ్ళీ కటింగ్ ఇక్కడ గీసిన సరే ఈ లైన్ ఎందుకు నాకు కలవలేదు అని చెప్పిన నాకు అర్థం కాదు. అదే అట్లాంటి డౌట్లు అడగద్దు. ఓకేనా? ఫోటో తీసి పెట్టాను నాకు అంతే. అప్పుడు నేను ఏం చెప్తా, చాక్ పీస్ తీసుకొని కలిపేసేయని చెప్తా. తీసుకెళ్ళాలి సార్, ఒక్క పీస్ కూడా కట్ అవ్వలేదు సార్. అక్కడ చూడు వెళ్ళిపోతుంది అది హ్యాండ్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోల్డింగ్లలో ఇలా నీళ్ళు ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్లో అక్కడ బాగానే వస్తుంది కదా సార్. ఇలాగా ఇది బాడీ ఇవ్వండి, దీనికి మన బాడీ. ఓకేనా? ఇక్కడ చెకింగ్ చేద్దాం. కరెక్టేనా నేను చెకింగ్ చేసింది? కరెక్టేనా నేను చెకింగ్ చేస్తాను అది? అది ఒక అబ్బాయి అలానే వేసేసాడు పోయిన బ్యాచ్లో. హ్యాండ్ ఇక్కడ అతికించాడు. మనోడుకుని ఇంకోటి అతికించాడు అలాగా. మనం అలాగే అతికించావు కదా. సరిపోయిందా? సరిపోయింది సార్. కరెక్ట్ సరిపోయింది. కరెక్ట్ సార్.